తమిళంలో వచ్చినటువంటి ఆటోగ్రాఫ్ సినిమా ఆధారంగా ఎస్ గోపాల్ రెడ్డి గారు తెలుగులో తీసినటువంటి సినిమా నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్. అందులో ఒక అద్భుతమైనటువంటి సాంగ్ చంద్రబోస్ గారు రాశారు. అది హైట్స్ ఆఫ్ ఆప్టిమిజం అని చెప్పొచ్చు. సన్నివేశం మాత్రం తమిళ నుంచి తీసుకున్నదే కానీ ఒరిజినల్ సంగీతం అంతా కీరవాణి గారిదే, అలాగే ప్యూర్లీ సాహిత్యం చంద్రబోస్ గారిదే. హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్లో ఒక బ్లైండ్ స్కూల్ ప్రతిరోజు పొద్దున్నే దీన్ని ప్రార్థనా గీతంగా పాడుతుందంట. సమాజాన్ని ఇంతగా ప్రభావితం చేసినటువంటి ఈ పాట చంద్రబోస్ గారు రాసిన సాంగ్, కీరవాణి గారు కంపోజ్ చేసిన సాంగ్. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చిత్రగారు పాడితేనే అందం. మరి ఆ పాటని పాడడానికి చిత్రగారిని సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. తెలుసుకుంటే సత్యమిది, తలచుకుంటే సాధ్యమిది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది.
ఎదిగే కొద్దీ ఒదిగి ఉండేటువంటి వ్యక్తికి అక్షర రూపం మీరే. ఇంక ఇంతకన్నా నిదర్శనం ఏమీ అక్కర్లేదు. ఆ మంచితనం, ఆ పాట, ఆ మాట, ఆ తీరు, అందరినీ పలకరించేటువంటి విధానం ఏదైనా సరే చిత్రగారిని చూసి నేర్చుకోవాల్సిందే. చిత్రగారు లాంటి గొప్ప గాయని పుట్టినటువంటి ఈ ఏరాలో మేమందరం పుట్టినందుకు, మీ పాటల్ని ఆస్వాదించగలిగినందుకు నిజంగానే ధన్యులం. ఈ పాట ఎంతమంది ఎన్ని వేల వేదికల్లో పాడుంటారో నాకు తెలిసి ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్క సింగరు ఈ పాట కంటతహా వచ్చి ఉండొచ్చు వీళ్ళకి. వీళ్ళే కాకుండా ఇంతకుముందు జనరేషన్ వాళ్ళు ఆ సింగర్సు పాడతారు, ఇంకా పాటలు రాని వాళ్ళు పాడతారు, వచ్చిన వాళ్ళు పాడతారు, అందరూ పాడతారు. అంతగా మంచి పాటలు నాకు ఇచ్చే కీరవాణి గారికి నా థ్యాంక్స్. కీరవాణి గారి మ్యూజిక్ డైరెక్షన్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ హిట్ సాంగ్స్ పాడింది ఒకరు బాలు గారు అయితే మరొకరు మీరు చిత్ర గారు. మరి కీరవాణి గారి గురించి 4 మాటలు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాకు లైఫ్ ఇచ్చే వ్యక్తి అని కూడా చెప్పొచ్చు కీరవాణి గారి గురించి. చాలా మంచి పాటలు, చాలా ఎక్స్ప్రెషన్తో ఎలా పాడాలో, అలాగే చాలా గొప్పతనం, చాలా ఎప్పుడు சொல்றது మంచితనం చాలా, అది కాదు నల్ల విధమా ఆవిడ ఇప్పుడు అందంగా പറയുന്നത് బాగా పాడించుకునేటువంటి రీతిలో బాగా നേർപ്പിച്ച് പാടിഞ്ചേ. ചേച്ചി സാരമില്ല, മലയാളത്തിൽ പറഞ്ഞോളൂ, ഞാൻ ബാക്കിയൊക്കെ ട്രാൻസ്ലേറ്റ് ചെയ്ത് പറഞ്ഞോളാം. ഒരു പാട്ട് എത്ര നല്ല ഭംഗിയായിട്ട് എങ്ങനെ പാടണമോ, എങ്ങനെ എക്സ്പ്రెഷൻ കൊടുക്കണം, ఇదెల్లం വളരെ క్లీన్ ఆയിട്ട് പഠിപ്പിച്ചു తരും. ఒక పాటని ఎంత అందంగా ఎక్స్ప్రెస్ చేయాలి, ఎంత చక్కగా పాడాలి అనేది బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు. ఇప్పుడు చప్పట్లు కొట్టొచ్చు మీరు. నాకు చాలా కీరవాణి సార్ పాటలు పాడుతున్నప్పుడు నేను చాలా విషయాలు గ్రహిస్తూ ఉంటారు, మీరు అర్థం చేసుకుంటూ ఉంటారు. ఓకే చిత్ర గారు, ఫ్రమ్ ఆల్ చిత్ర గారు ఫ్యాన్స్ ఒక పెద్ద హగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.